హాయ్ ఆల్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఇది సండే ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి. సండే ఈవినింగ్ డిన్నర్ కోసం ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. సో దానికోసమే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే చాలా సింపుల్గా తోటకూర ఫ్రై ఇంకా రసం పెట్టుకున్నాము, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో ఇంకా ఈవినింగ్ ఇలా బిర్యానీ చేసేస్తున్నాను. మీరందరూ ఏం చేసుకున్నారు సండే స్పెషల్స్ నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఈరోజు ఈవినింగ్ నాకు ఇంకో పని ఉంది, అదే హోమ్ మేడ్ గీ అండి. గీ తయారు చేయటం, పిల్లలు ఉన్నారు కదా, సో నేను గీ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంట్లోనే చేస్తాను, అత్తయ్య కూడా పంపిస్తారు నాకు. సో ఇలా వీక్లీ కలెక్ట్ చేసింది పెరుగు మీద మీగడ లేదా పాల మీద మీగడను కలెక్ట్ చేసుకుని ఇలా నేను వెన్నపూస అనేది రెడీ చేసుకుని గీని తయారు చేసుకుంటాను. ఇలా 2 to 3 టైమ్స్ అన్నా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. లాస్ట్ వీక్ ఉన్నది కూడా ఇందులోనే కలిపేసి నేను గీ అనేది తయారు చేసేసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా మధ్య మధ్యలో కదుపుకుంటే మన గీ అనేది రెడీ అయిపోతుందండి. మిక్సీ వేసాను కదా, సో ఎప్పటికప్పుడే సర్దేసుకుంటాను నేనైతే. నాకు అలానే ఇష్టం, వెంటనే సర్దేసుకోవటం, తర్వాత పనిలా అనిపించదు, ఈజీగా ఉంటుంది కొంచెం. సో క్లీన్ చేసేసుకుని ఎప్పటికప్పుడే పెట్టేసుకుంటాను. ఇంకా మనము వెన్నపూస చేసినప్పుడు మజ్జిగ వచ్చింది కదండి, సో దాంతో పుల్లట్లు చేద్దామని రేషన్ బియ్యం ఉంటాయి కదా, అదొక చిన్ని గ్లాస్ తీసుకుని 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకుని ఈ మజ్జిగలో వేసేసుకుంటున్నానండి. నైట్ అంతా సోక్ చేసుకుని మార్నింగ్ రుబ్బేసుకుంటే పుల్లట్లు అనేవి చాలా బాగుంటాయండి. మార్నింగ్ వేసుకోవచ్చు, లేకపోతే వాటిని పులవనివ్వచ్చండి. పులవనివ్వటం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. సో నేను అందుకే మార్నింగే వేసేస్తున్నాను. చాలా బాగుంటాయండి పుల్లట్లు. మీలో ఎంతమందికి తెలుసు పుల్లట్లు? ఓ పక్కన నెయ్యి కూడా అయిపోతుందండి, ఇంకా నా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను బిర్యానీ కోసం. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి అండి. ఇప్పుడు తీసేసి స్కిన్ అనేది రిమూవ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసేద్దామని ఫిక్స్ అయ్యానండి ఎగ్ బిర్యానీ. సింపుల్ అండ్ టేస్టీ కూడా. ఇంకా ఇక్కడ రైస్ కూడా తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మీరందరూ ఏం చేస్తున్నారు? సండే రెస్ట్ అనేదే ఉండదు కదా మన లేడీస్కి. మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఏ టైం అన్నా సరే కుకింగ్. పిల్లలుంటే ఇంతేనండి. పిల్లలనే కాదు, హస్బెండ్కి వండాలి, ఇంట్లో అత్త మామ ఉంటే వండాలి, అందరికీ వంట చేస్తూనే ఉండాలి. సో ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది కదా ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడానికి. సో అన్నీ తీసి ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. నెయ్యి కూడా మరుగుతుందండి. నేను నెయ్యి మంచి వాసన రావటం కోసం ఇలాచీ ఉంటుంది కదండి, ఇలాచీని పొడి చేసి వేసుకుంటాను. సో మంచి స్మెల్ వస్తుందండి గీ అనేది. ఇంకా బిర్యానీ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్ మిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందామండి. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్ బాగా ఫ్రై అవ్వడం కోసం. బాగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని ఇంకా 4 to 5 టీ స్పూన్స్ కర్డ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఎగ్స్ని కూడా వేసుకుని కాసేపు మసాలా అంతా ఎగ్స్కి పట్టే వరకు ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు ఎగ్స్ని రిమూవ్ చేసేసుకుంటున్నానండి. రైస్ వేస్తాం కదా, సో ఎగ్స్ అనేవి విరిగిపోకుండా పక్కకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. సో
3.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. 3.5 గ్లాస్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందాం. నెయ్యి కూడా రెడీ అయిపోయింది. సో నెయ్యిని కూడా వడపోసేసుకుంటున్నాను. చూసారా, హోమ్మేడ్కి స్మెల్ అయితే అదిరిపోయిందండి. సో ఇలా దగ్గరికి వస్తున్నప్పుడు ఒక పాతది ప్యాన్ ఏమన్నా యూజ్ చేయలేనిది ఉంటే దమ్కి పెట్టేసుకుంటే మన ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. నేను 15 to 20 మినిట్స్ దమ్ అయ్యాక ఇంకో 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి. మొత్తం 25 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయిందండి ఎగ్ బిర్యానీ. ఇలా నా డిన్నర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఈవినింగ్కి. మీరు కూడా ఇది ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా నేను నా హస్బెండ్ డిన్నర్ చేద్దామని కలిసి తిందామని కూర్చున్నాం. పిల్లలకి పెట్టేశాము. సో మా ఇద్దరి కోసం అని చెప్పి డిన్నర్ అనేది పెట్టేస్తున్నాను. పిల్లలకి తినిపించేసాం కదా. సో ఇప్పుడు మా డిన్నర్ని ఎంజాయ్ చేస్తున్నాం.